రైట్ వ్యవసాయ కమిషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఉన్న సందర్భంగా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా యూరియా అనే కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసెంబ్లీకి పోకముందు కూడా యూరియా కావాలి, గణపతి బప్ప మోరియా, రైతులకు లేదయ్యా యూరియా అనే ఒక నినాదాలు తీసుకొని పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం కూడా నిరసనతో చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్టర్ అసెంబ్లీ ఇక్కడికి మన వ్యవసాయ కమిషన్ దగ్గరికి వచ్చి ఒక వినతి పత్రం అందజేయడానికి వచ్చి ఇక్కడ కూడా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున నిరసనలతో యూరియా ఏదైతే కొరత ఉన్నదో రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి తలొగ్గి యూరియా కొరత లేకుండా చూడాలి, ప్రజలందరికీ కూడా యూరియాని అందించాలి. ఎరువుల కొరత ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ తెచ్చుకున్నదే ఎరువుల కోసం అని చెప్పి, ఈ రైతుల సంక్షేమం కోసం అని చెప్పి ప్రధానంగా చెప్పుకుంటా ఉన్నది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత దీన్ని పెద్ద ఎత్తున రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మండిపడతా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కేటీఆర్తో సహా హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీలు అందరినీ కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే. ప్రధానంగా వాళ్ళు వినిపిస్తూ ఉన్నది ఏంటంటే యూరియా కొరత, ఎరువుల కొరత గట్టిగా కనిపిస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం తలొగ్గి వెంటనే ఎరువుల కొరత లేకుండా చూడాలి అని చెప్పి వాళ్ళు అసెంబ్లీకి ముందు కూడా ఖాళీ సంచులతోటి, ఖాళీ యూరియా బస్తాలతోటి నిరసన తెలిపారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు దాని నుంచి ఇక్కడికి డైరెక్ట్ అసెంబ్లీ నుంచి ఇక్కడికే పాదయాత్రగా ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్కి ఒక లెటర్ ఇచ్చి, విద్యా కమిషనర్కి ఒక లెటర్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనే ప్రక్రియలో భాగంగా ఇక్కడ లోపల కూర్చొని కూడా వాళ్ళు ధర్నా చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కూడా గేట్స్ క్లోజ్ చేసి మీడియా వాళ్ళని లోపల పోనీయకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ధర్నా చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో ఎక్కించి, వ్యాన్లో ఎక్కించి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ప్రజెంట్ ఇక్కడి నుంచి ఎవరిని కూడా ఇక్కడ ఉండనీయకుండా అందరినీ తీసుకెళ్లి ఆ వ్యాన్లో అరెస్ట్ చేసి అందరినీ ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఇక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్గా మన తెలంగాణ భవన్కి అక్కడ వదిలేసే పరిస్థితి ఉంది అని చెప్పి చిన్నపాటి సమాచారం అందుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు, అంటే నిజంగానే యూరియా కొరత చాలా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి బీజేపీ మరియు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఎలాంటి యూరియా కొరత లేదు, ఏదో కొంత అరకొరగా ఉన్నది తప్ప వీళ్ళు కావాలని బీఆర్ఎస్ నాయకులంతా దీన్ని ఎలిగేట్ చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు ఒక పక్క కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు కూడా కొంతమంది రఘునందన్ రావు గారు కావచ్చు, ఇలాంటి వ్యక్తులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి చూసినాం. కానీ వాళ్ళన్నిటినీ తప్పుబట్టి ఇవన్నీ అవాస్తవాలు, మీరు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజా సమస్యలను వెలికితీస్తుంటే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసి. ఖచ్చితంగా ఒకసారి గ్రామాలలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ బాధ అర్థమవుతుంది. పొద్దుగాలు లేచినప్పటి నుంచి మొదలు పెడితే అంటే నైట్ 2, 3 లేచి వాళ్ళు చెప్పులు, కట్టెలు ఇలాంటి రకరకాల దాంట్లతోటి లైన్లు కట్టినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మీరు ఒకసారి వాళ్ళ సమస్యలకు ఊర్లోకి వచ్చి పిహెచ్సిఎస్ సెంటర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చూస్తే మీకు అర్థమవుతుంది తప్ప ఇక్కడ ఉండి ప్రెస్ మీట్ల ద్వారానో ఇంకే ద్వారానో చెప్తే అసలు తీరే పరిస్థితి కాదు. మీరు ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించేంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పి కూడా కరాఖండిగా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.